మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రుణమాఫీ మీద రోజుకో మాట, మంత్రిదో మాట, ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్పింది కదా, ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు, నన్నేమో వాగులో దుంకి సాగుమంటాడు ముఖ్యమంత్రి. ఇక పొంగిలేటి మంత్రి గారేమో ఇంకో 12,000 కోట్లు ఇచ్చేది ఉంది బైసా మెల్లగిస్తాము అంటాడు ఆయన. ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది మెల్లమెల్లగిస్తాము అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇంకో 22 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెల్లగిస్తాము అంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో 7,500 కోట్లే బ్యాంకులో ఇచ్చింది ఇస్తలేరు, జల్దీ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఇప్పుడు అన్ని కుంటి సాకులు, సాంకేతిక కారణాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. లక్షల మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. దాని గురించి పట్టించుకోమంటే ఇవాళ పట్టించుకోకుండా ఈ రకంగా కుట్రలకు పాల్పడతా ఉన్నారు. నిజంగా ఇవాళ రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నిజంగా ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి. మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి. డిసెంబర్ 9 అన్నారు, మార్చి 30 అన్నారు, ఆగస్టు 15 అన్నారు. అన్ని గడువులు అయిపోయినాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు. కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు, తొండలు, ఇంకేమో చెప్తున్నారు. ఇవాళ కూడా పేపర్లు వచ్చింది, ఇవాళ బల్లులు, ఇంకేదో వచ్చింది ఇవాళ పేపర్లో. కరెంటు పోతుందంటేనేమో బల్లులు, తొండలు అడ్డం వచ్చినాయట. రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం వస్తున్నాయట వీళ్ళకు. మరి గతంలో ఎందుకో రాలేదు, ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి. చేయచేతగాక, ప్లానింగ్ లేక, సాంకేతిక సమస్యలు అనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రుణమాఫీ అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తుంటే కళ్ళబొల్లి కబర్లు చెప్తుంది. నిన్న ఆర్మూర్లో ఎంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీ చేయలేదు, రైతులే, రైతు సంఘాలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. దానికి సమాధానం చెప్పండి, దాని మీద రివ్యూ చేయండి. రేవంత్ రెడ్డిది అంతా డబుల్ స్టాండర్డ్. అది అదానీ మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే. ద్వంద్వ ప్రమాణాలతోని ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేత కావడం లేదు. ఇవాళ దేవుళ్ళనే మోసం చేసిండు, ప్రజల్ని మోసం చేయడం ఆయనకో లెక్కన. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇవాళ రైతుల పరిస్థితి. ఆడపోయి ఏఈఓలకు ఇవ్వండి. అరే మొదటి రుణమాఫీ అయిపోయి ఎన్ని రోజులైంది? ఇచ్చిన దరఖాస్తులకు ఒకటన్నా మీరు మీ ఏఈఓలు పోయి ఎంక్వైరీ చేస్తున్నారా? ఇప్పటి వరకు రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ ఇచ్చిండ్రా? నేను ఒకటే కోరుతున్నా, ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ను పక్కన పెట్టండి. దేవుడి మీద ఒట్టేసి ఇచ్చిన మాటను గౌరవించి తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయండి. మీరు చెప్పింది 31,000 కోట్లు, చేసింది 17,000 కోట్లు, ఇంకా 14,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఆ 14,000 కోట్లు ఇవ్వండి. ఆ 14,000 కోట్లు ఇచ్చి రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించండి. దేవుళ్ళ క్షమాపణ చెప్పండి, రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రైతు భరోసా ఏమైంది? మీరు రైతు భరోసా గురించి మాట్లాడితే ఏమంటున్నారు? ఇక అవుతుంది, అగవుతుంది. ఎప్పుడు దానికి కమిటీ చేసిండ్రు, జిల్లాలు తిరిగిండ్రు, కొన్ని జిల్లాలు తిరగనే లేదు. అసెంబ్లీలో పెడతాం మాట్లాడతామన్నారు, అసెంబ్లీలో పెట్టనే లేదు. మరి ఆగస్టు చివరి వారంలో వచ్చినాం. ఇలా చిన్న రైతులు ఉంటారు, వాళ్ళు లోన్ తీసుకొని రైతులు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా ఎన్నో పోడు పట్టాలు ఇచ్చినాం, ఆ పోడు పట్టాలలో బ్యాంకులు లోన్లు ఇయ్యాయి. ఆ పోడు పట్టాల రైతులకు మరి ఈరోజు రైతు భరోసా రాకపోతే వ్యవసాయం ఎట్లా చేయాలి? ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి, కలుపు అయిపోయింది, మందులు కొనుక్కోవాలి, ఇప్పుడు ఎరువు బస్తాలు కొనాలి. ఆ ఎరువు బస్తాల కన్నా రైతు భరోసా అందించండి. తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా 7,500 రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఎందుకు ఆలస్యమని మేము అడుగుతూ ఉన్నాం. అయితే మొన్న పొంగిలేటి గారు కానీ నిన్న బట్టి విక్రమార్క గారు కానీ ఏదో అప్పుల విషయంలో మాట్లాడారు. నేను ఒకటే అంటున్నా, మీరందరూ కూడా చూశారు, అసెంబ్లీలో నేను చాలా స్పష్టంగా అప్పుల విషయంలో చెప్పాను. అప్పులు ఎందుకు తీస్తారు రా మీరు? అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిన. నేను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్తలేను.
ఒక మంత్రి అంటాడు 7,15,000 కోట్ల అప్పు అయిందంటాడు. ఇంకో మంత్రి అంటాడు 6 లక్షల కోట్లు అయిందంటాడు. వాడు 7 లక్షలు అంటాడు. నోటికి మొక్కాలి వాళ్ళకు. నేను బయట మాట్లాడలే. డిప్యూటీ సీఎంను కుర్చీలో కూర్చోబెట్టి ఆర్థిక మంత్రికి సాక్షిగా నిండు శాసనసభలో చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 4,26,499 కోట్లు మాత్రమే. 4,26,499 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు బిల్డప్ ఏమిస్తుండ్రు? మొన్న పొంగిలేటి గారు 7,15,000 కోట్ల అప్పు ఉండే అయినా చాలా కష్టపడి రుణమాఫీ చేసినామంటాడు. అది సగం కూడా కాదు. మేం చేయలేదా? 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం. 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం. రైతు బీమాకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇవన్నీ మేము చేసినవి కావా? ఆస్తుల కల్పన చేసినాం. రైతులకు అనేక వర్గాలకు ప్రభుత్వం సహాయాన్ని కూడా అందించింది. కానీ మీరు ఇలా అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి నిన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు బాగా చేసిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నేను ఆ వివరాలన్నీ కూడా చెప్పిన. కరోనా వల్ల కేంద్రమే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయమని చెప్పిన విషయాన్ని చెప్పిన. ఆర్థిక సంఘం ఇవ్వాల్సిన డబ్బులు గ్రాంట్గా రావాల్సింది ఇవ్వకుండా అప్పు తీసుకోమని కేంద్రం ఎట్లా చెప్పిందో చెప్పిన. అన్నీ కలిపితే కూడా 4,26,000 కోట్లు. కానీ దాన్ని మీరు తిమ్మిని బమ్మించేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని కూడా కలిపి దాన్ని 6,71,000 అని చెప్పి దాన్ని 7 అంటాడు, ఇంకోటి 7-10 అని అంటాడు. మొక్కాల మీ నోటికి. అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు అంటాడు ప్రభుత్వ జీతాల కంటే మిత్తిలకే ఎక్కువైతుంది అంటున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు కట్టే నెల నెల ఇచ్చే ప్రభుత్వ జీతాలు ఎంత, మిత్తి ఎంతనో బయటపెట్టు. మిత్తికి ఎక్కువైతుంది, మిత్తికి ఎక్కువైతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నెలకిచ్చే జీతాలు ఎంత, కడుతున్న వడ్డీ ఎంత చెప్పు. నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి. కమాన్, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. ఈ రకంగా మీరు ఆ రోజు అలవిగాని హామీలు ఇచ్చి మీకు చేతగాక ఇచ్చిన మాట నిలుపుకోలేక గత ప్రభుత్వం మీద బురద జల్తామంటే మేము ఊరుకోం. మొన్న నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన. ఇది నాకు డిస్కషన్కి రాలేదు, వ్రాతపూర్వకమైన సమాధానం వచ్చింది. మీరు కార్పొరేషన్లో అప్పులు ఎన్ని తీసుకున్నారు? ఏ కార్పొరేషన్ ఎంత అప్పు తీసుకున్నది? ఇదేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు. ఇది వెబ్సైట్లో ఉంటుంది, మీరు కూడా చూడొచ్చు. అందరు ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్, పబ్లిక్ డాక్యుమెంట్. 8 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత పైసా? 65,000 కోట్లు. 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 65,000 కోట్లు. అంటే నెలకు రమారమి ఎంత? 8,125 కోట్లు. ఒక నెలకు 8,125 కోట్లు. అంటే నువ్వు 5 ఏళ్లలో చేసే అప్పు ఎంత అన్నట్టు ఈ లెక్కన? యావరేజ్గా 5 ఏళ్లలో 5 × 12 × 8,125 అంటే 4,87,500 కోట్లు అప్పు చేయబోతున్నావు నువ్వు 5 ఏళ్లలో. 4,87,500. 10 ఏళ్లలో మేము చేసింది 4,26,000. కానీ ఇప్పటి వరకు నువ్వు 8 నెలల్లో తీసుకున్న అప్పును తీసుకొని యావరేజ్ చేస్తే 5 ఏళ్లలో నువ్వు చేయబోతున్న అప్పు 4,87,000. నువ్వు అప్పుల గురించి మాట్లాడే హక్కు నీకుందా అని అడుగుతున్నా. ఇవాళ ఎఫ్ఆర్బిఎం కింద 42,118 కోట్ల అప్పు చేసిండ్రు. వివిధ కార్పొరేషన్ల నుంచి 22,840 కోట్ల అప్పు చేసిండ్రు. అంటే 65,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. చేసింది ఏందయ్యా అంటే 2 నెలల నుంచి ఆసరా పెన్షన్ రాలేదు. రైతు భరోసా డబ్బులు 3 నెలలైనా ఇంతవరకు రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్కు 1 పైసా ఇచ్చింది లేదు. పాపం ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునేటువంటి పథకం, దానికి ఈరోజు 1 రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు. పరిపాలన అంతా అస్తవ్యస్తం చేసిండ్రు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నయా పైసా కూడా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలు కూనరిల్లిపోతా ఉన్నాయి. చివరికి పంచాయతీ సెక్రటరీలు మేము మాస్ లీవ్ పెడతాము, మాతో అయితలేదు అని చెప్పి పంచాయతీ సెక్రటరీలు మాస్ లీవ్ అప్లై చేస్తున్నారు. ఎందుకు? మీరు 1 రూపాయి ఇవ్వకపోతే బ్లీచింగ్ పౌడర్కో, దోమల మందుకో, గడ్డి మందుకో, బుగ్గలు పోతే బుగ్గలు వేయడానికో, ట్రాక్టర్ల డీజిల్కో, సఫాయి కార్మికుల జీతాలకు
తమ స్వంత డబ్బుల నుంచి పెట్టి 1,00,000, 2 లక్షలు అప్పు అయిపోయి ఇక మేము పెట్టలేము, మా అప్పులు ఎక్కువైపోయినాయి, ఈ ఉద్యోగం మేము చెయ్యలేము అని మాస్ లీవ్లో ఉద్యోగులు పోయే పరిస్థితి వచ్చింది. దాని సంగతి మాట్లాడరు. 5 డిఏలు పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ ఇయ్యలే. మీరేం చెప్పిన ఆ రోజు? రాగానే మా ప్రభుత్వం రాగానే డిఏలు ఇస్తామన్నారు. 9 నెలలైంది, ఒక్క డిఏ ఇయ్యలేదు. తక్షణమే ఉద్యోగస్తులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల గురించి మాట్లాడవు. గొర్రెలకేం చెప్పిన మీరు? 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. దాని ముచ్చటనే లేదు ఇప్పటిదాకా. 100 రోజులు అయిపోయి 300 రోజులకు వచ్చాయి. గొర్రెల పంపిణీ అటుకెక్కిస్తుంది. చేప పిల్లలు ఇస్తుండ్రా? ఇలా వర్షాలు పడ్డాయి, చెరువులలో నీళ్ళు వచ్చినాయి, ఈ పాటికి చేపలు వంచాలి, చేప పిల్లలు వేయాలి. కానీ ఇంతవరకు చేప పిల్లలు చెరువులలో వేసేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ దవాఖానలలో పోతే మందులు లేవు, హాస్టళ్లలో పోతే ఎలుకలు కొరుకుతున్నాయి, పిల్లలకు అందరికీ విషజ్వరాలు, ఆహారం సరిగా లేక ఆసుపత్రుల పాలవుతున్నారు ఇలా సంక్షేమ హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలు. దాన్ని మీరు పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే సమస్యల వలయంలో రాష్ట్రం ఉంటే మీరు మాత్రం రాజకీయ కుట్రలకు, ఢిల్లీ పర్యటనలకు పరిమితమవుతున్నారు. ఇప్పుడు మీరు 20 సార్లు ఢిల్లీ పోతురి, 2 సార్లు ఫారిన్ పోతురి. నెల రోజులు ఫారిన్లో వాయ్, నెల రోజులు ఢిల్లీలోనే వాయ్. పాలనకు తక్కువ, ప్రతిపక్షాల మీద కక్షలకు ఎక్కువ, కుట్రలకు ఎక్కువ. ఈ రకంగా ఇలా పల్లారాజేశ్వర రెడ్డి గారి మీద ఒక కుట్ర ఇది. ఇలా పథకం ప్రకారంగా ఆయనను వేధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం, మీడియా సమక్షంలో, అధికారుల సమక్షంలో ఆయనకిచ్చిన అన్ని అనుమతులు పరిశీలించండి, రూల్ ఫాలో కండి. నిన్న హైకోర్టు కూడా చెప్పింది, ఫాలో ద డ్యూ ప్రొసీజర్ అని హైకోర్టు కూడా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. రూల్స్ ఫాలో కండి, సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన ప్రకారంగా జాయింట్ సర్వే వారి సమక్షంలో చేయండి. న్యాయం ఏ రకంగా ఉంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ఉద్దేశపూర్వకంగా రాత్రి వచ్చి ప్రతిపక్షాలే మీరు దాడి చేస్తాము, మేము కొట్టిపడేస్తాము అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు క్షమించరు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాజకీయ కుట్రలకు ఆసుపత్రులు, కాలేజీలు, విద్యా సంస్థలు మరి దానికి కేంద్రం కావద్దు అని చెప్పి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ.